ఈరోజు మీ కొరకే సిద్ధపరిచిన కొన్ని మాటల్ని ప్రభు మీకు అందించాలని ఇష్టపడతా ఉన్నాడు. అన్ని కోణంలో దేవుని మాటల్ని మీరు బలపరచబడాలని దేవుని పేరట మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. ఒకసారి అందరు మీ పక్కోళ్ళు కూడా ఒకసారి వందనాలు చెప్పుకోండి. దేవుని మాటలు విందాం. ఈ ప్రభు బలారాధన కొరకు, అలాగే ఈ ఉపవాస కూడికల చివరి కూడికలో మీ అందరి యొక్క క్షేమం కొరకే కొన్ని మాటలు మీకు అందించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథం ఈరోజు మీ కొరకే దేవుడు సిద్ధపరిచిన కొన్ని మాటలు ఆలకిద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా ఈ మాటలు నాతో కలిసి మీరు చెప్పాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు వినాలని, నాతో కలిసి మీరు చెప్పాలని కోరుతున్నాను. ఓకే. యెహోవా పర్వతమునకు, అందరూ కలిసి చెప్పాలి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆమేన్. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వర్తమానం పేరు ప్రభు ఎదుట నిలవబడుట అనండి. చాలు. ఈ ఒక్క మాట ఈ ఉదయకాలం మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరచునుగాక. కీర్తనకారుడైన దావీదు అంటారు, భూమి దాని సంపూర్ణత, లోకం దాని నివాసులు, సముద్రం మీద పునాదిని వేసిన వాడు ఆయనే, ప్రవాహ జలముల మీద స్థిరపరిచింది కూడా ఆయనే. అయితే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాళ్ళెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాళ్ళు ఎవరు అని ఒక ప్రశ్న మార్కు అక్కడ కనబడతా ఉంది. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉండే చోటు, నిత్య రాజ్యం. అందుకే ప్రభు ఎదుట నిలవదగిన వారు అంటే ప్రభు ఎదుట మనం నిలబడాలి. ఒకరోజు దేవుడు సన్నిధిలో మనమందరం కూడా ఇక్కడ ఎలాగ మనం కూర్చుని ఉన్నామో, ఇక్కడ ఎలా నిలిచి ఉన్నామో, అలాగే దేవుని ఎదుట కూడా మనం ఒక రోజు నిలబడాల్సిన రోజు వస్తుంది. అందుకే ఈ భూమి మీద ఎంత ప్రయాస మనం పడుతున్నాం. అందుకే ఇంత భక్తి కార్యక్రమాలు, ఉపవాస ప్రార్థనలు, పండుగలు, సహవాస కూడికలు, దేవుని ఆరాధన క్రమాలు, దైవిక సంబంధమైన ప్రతి కార్యక్రమంలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒకరోజు మనం అందరం కూడా ప్రభు ఎదుట నిలబడాలి. ఆ రోజు గురించే ఈ భూమి మీద మనం పడుతున్న ప్రయాసతో పాటు దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్వాములం అవుతూ ఉన్నాం. నిజంగా దేవుని సన్నిధి పట్ల మీకున్న ఆసక్తిని బట్టి, దైవ కార్యాలను బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇకను రాబోయే కాలానికి దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. చూడండి, కొన్ని మాటలు ఉదాహరణలుగా చెప్తాను. ఒక అధికారి ఎదుట మనం నిలబడాలంటే ఎంత ప్రిపరేషన్ మనకు ఉండాలి. రేపు ఉదయకాలం ఒక అధికారిని కలవటానికి, లేకపోతే ఒక ఎమ్మెల్యే సార్ని, లేకపోతే ఒక ఎంపీ గారిని కలవటానికి వెళ్ళాలనుకోండి. ఆయన ఎదుట నిలబడాలంటే ఎంత క్రమముగా, ఎంత మర్యాదగా, ఎంత శిక్షణతో కూడిన విధేయతతో ఆయన ఎదుట నిలబడతాం. అలాగే ఒక స్కూల్ టీచర్, పాఠాలు చెప్తున్న మాస్టర్ గారి ఎదుట నిలబడాలంటే ఎంత క్రమశిక్షణ ఉంటుంది. అలాగే ప్రభు ఎదుట నిలబడాలంటే ఇంతకంటే ఎక్కువ క్రమశిక్షణ మనకి కావాలి. ఇంతకంటే ఎక్కువ భక్తి నియమాలు మనకు అవసరం. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు ఎవరు? దేవుని ఎదుట ఎవరు నిలబడతారు అని ఒక అద్భుతమైన మాట ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని నా ప్రభు యేసు నామములో స్థిరపరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ల క్రితమే ఒక ప్రాంతానికి ఎవరో ఒక అధికారి వస్తున్నారని, అదొక పల్లెటూరు, ఒక ప్రాంతానికి ఒక అధికారి వస్తున్నారని చెప్తే అప్పటికప్పుడే మొత్తం
ఇక్కడి నుంచి అక్కడ వరకు ఫ్లెక్స్లు కట్టేశారు. రోడ్లు ఏమీ సరిగ్గా ఉండవు, కానీ అప్పటికప్పుడే గ్రావెల్ సెట్ చేశారు. తెల్లటి అటుపక్క ఇటుపక్క పెయింటింగ్ సెట్ చేశారు. అసలే ఒక అధికారి ఆ ప్రాంతానికి వస్తున్నట్లు ఎంత అద్భుతంగా సిద్ధపరచబడ్డారో. ఈరోజు నేను అనుకుంటున్నాను, లోకల్లో అనేకమైన వాటికి ఎదుట నిలబడటం కోసం అప్పటికప్పుడే అన్ని అరేంజ్మెంట్ చేసేస్తున్న వాళ్ళందరినో మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుడు రాబోతున్నాడు. రాకడికి సంబంధించిన గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఇవన్నీ ప్రభు రాజ్యానికి సంబంధించిన సూచనలన్నీ కూడా కనబడుతున్నాయి, రాకడికి సంబంధించిన సూచనలు. అయితే ఈ చివరి దినాల్లో సంఘము ప్రభు ఎదుట ఒకరోజు నేను నిలబడాలి, ఎవరు ఆయన ఎదుట నిలబడగలుగుతారు అనే ఆలోచనతో మీరు దేవుని మాటలు వినగలిగితే ఈ ఉదయకాలం మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభువే స్పష్టంగా మాట్లాడునుగాక. సృష్టి ప్రారంభంలో మొదటి మనిషి ఆదామును దేవుడు చేసి తన ప్రక్కటెముకలోంచి అవ్వమ్మను కూడా సిద్ధపరిచి ఏదైనా తోటలో దేవుడు ఉంచాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఆత్మీయంగా మీరు ఆలోచించండి, ఒకరోజు దేవుడి ఆజ్ఞని అతిక్రమించిన ఆదాము అవ్వ, దేవుడు వచ్చి ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే ఆ రోజు ప్రభు వచ్చి నిలబడటానికి ప్రభు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు నీవు అని పిలిస్తే ఆదాము ఎక్కడున్నాడు తెలుసండి? చెట్ల చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. అరే, ప్రతిరోజు ప్రభు ఎదుట నిలబడేవాడు, ప్రతిరోజు ప్రభు మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకు ఆదామా నువ్వు ప్రభు ఎదుట నిలబడకుండా చెట్ల చాటుకి వెళ్ళిపోయావు? ఎందుకు నీ దాక్కోవలసిన పరిస్థితులు వచ్చినాయి ఆదామా అని అంటే, ఆదాము ఇచ్చే ఆన్సర్ ఏమిటంటే, నేను పాపం చేసి ఉన్నానయ్యా, నీ ఎదుట నిలబడటానికి నాకు అర్హత లేదు అని చెట్ల చాటుకి వెళ్ళిపోయి భయపడుతూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో కూడా తండ్రి మాట, తల్లి మాట వినక పిల్లలు ఏదైనా ఒక తప్పిదం చేసినప్పుడు వారి ఎదుటికి వచ్చి నిలబడటానికి వాళ్ళకి ధైర్యం చాలదు, దాక్కుంటూ ఉంటారు. మా నాన్న వచ్చేస్తాను బాబోయ్ కనపడకూడదని వాళ్ళు వెనకాల ఉంటారు. చూడండి, ఆదాము ఇప్పుడు ప్రభు ఎదుట నిలబడే స్థితిలో లేడు, చెట్ల చాటుకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు. సరే, ఆదాము అవల్ని అలా ప్రక్కన పెట్టి కొద్దిసేపు మనం ఆలోచిస్తే కయీను దగ్గరికి వద్దాం. కయీను దగ్గరికి వస్తే అసలే మొదటి సంతతిలో ఆదాము అవల యొక్క మొట్టమొదటి ప్రథమ ఫలముగా కయీను పుట్టాడు. దేవుని ఎదుట నిలబడటానికి కయీనికి అర్హత లేనివాడిగా, ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా, దేవుని సన్నిధి నుంచి అతడు పారిపోయినట్లుగా, నోదు దేశానికి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. అంటే దేవుని ఎదుట నిలబడటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? యోనా జీవితాన్ని కూడా చూడండి. యెహోవా సన్నిధుల నుంచి పారిపోయాడు యోనా. దేవుని సన్నిధిలో నిలబడటం, ఆయన ఎదుట నిలబడటం అనేది అంత ఈజీ పని కాదు. యోహానే ఆయన్ని చూసినప్పుడు నేను చచ్చిన వాడి వలె పడి ఉన్నాను, ఆయన నేత్రముల గురించి మాట్లాడాడు, ఆయన వస్త్రాన్ని గురించి మాట్లాడాడు. అంటే ప్రభు ఎదుట మనం నిలబడటం అనేది అంత ఈజీ పని కాదు. అందుకే అక్కడ ప్రశ్న కనబడుతుంది, పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు ఎవరు అనే ప్రశ్న కనబడుతుంది. ఈరోజు ఆ ప్రశ్నకి 3 సమాధానాలు మీకు చెప్పాలని ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నేను ఇష్టపడుతున్నాను. యేసు నామములో ప్రభు మీతో మాట్లాడి బలపరచునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? ఒక్క మాట చూడండి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఫలాలు ఉంటాయి. ఆ చెట్టుకునే ఫలాలని మనం గమనిస్తూ ఉంటే ఆ చెట్టు ప్రారంభంలో జస్ట్ పూతగా ఉంటుంది. ఆ చెట్టుకి కాయలు కాసడానికి చిన్న పూతగా ఉంటుంది. ఆ పూత కాస్త ఎదుగుతూ ఉంటుంది.
ఎదిగిన తర్వాత చిన్న పిందుగా తయారవుతుంది, ఆ తర్వాత కాయగా తయారవుతుంది, ఆ తర్వాత ఫలము అంటే యజమానుడు వచ్చి కోసుకునే వరకు అది ఆ చెట్టు నుండేవి కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని ఫలాలు చూస్తే పూతగా ఉన్నప్పుడే చెప్పండి రాలిపోతూ ఉంటాయి. మరికొన్ని పిందుగా తయారైనప్పుడు రాలిపోతూ ఉంటాయి. కొన్ని కాయలు అవుతాయి. ఇలాంటి కుర్రోళ్ళు ఎవరో మామిడికే కావాలని రాడేసి కొట్టారనుకోండి, కింద పడుతుంది. యజమానుడు వచ్చే వరకు ఆ చెట్టుని ఆ ఫలాలు ఉండవు. కొన్ని అయితే మధ్యలో వైరస్ వచ్చి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఇది ఒక చెట్టునున్న ఫలమే యజమానుడు కోసుకోవటానికి వచ్చే వరకు కూడా ఉండట్లేదు కదా. నీ భక్తి ప్రారంభించావు, మరి ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? ఆయన ఎదుట ఎవరు కనబడగలుగుతారు? ఈరోజు వాక్యపు వెలుగులో ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. యేసు నాథుడు మీతో మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ఆ తర్వాత సబ్జెక్టులోకి వెళతాను. చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవటానికి ఇష్టపడండి. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, తనకి చాలామంది సర్కిల్ ఉన్నారు. యవనస్తులు అంటేనే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి, చాలామంది సర్కిల్ ఉన్నారు. ఎంతమంది సర్కిల్ ఉన్నారన్నయ్య అని అంటే, ఆయన ఫోన్లో 1000 నెంబర్లు ఉన్నాయంట. ఎన్ని అంటే 1000 మంది తెలుసు ఆయనకి. ఆయన ఫోన్ కాంటాక్ట్లోకి వెళితే 1000 మంది నెంబర్లు ఉన్నారు. అలా ఫోన్ చేస్తే మా మేసాల మామ వచ్చేస్తాడండి. ఏ మామ? అంత కెపాసిటీ ఉంది ఆయనకి. మీలో చాలామంది కూడా ఇలా ఫోన్ చేస్తే చాలు, సిటీకేస్తే చాలు, అక్కడ 10 మంది వచ్చేంత కెపాసిటీ ఉండొచ్చు. ఇతడికి 1000 మంది ఫోన్లో కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. సరే, ఇక వాట్సాప్ గ్రూప్లోకి వెళితే ఇక చెప్పలేమాట. కోనసీమ కుర్రోళ్ళు, దేవుడికి స్తోత్రం, అసలు ఒక్కొక్కటి సర్కిల్ మాట. 10th బ్యాచ్, ఏ బ్యాచ్? 10th బ్యాచ్ అంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్. ఇలా మొత్తం వాట్సాప్ గ్రూపులు చాలా ఉన్నాయి ఆయనకి. ఆ తర్వాత ఆలోచింపచేసే విషయాన్ని చెప్తున్నాను. ఆ తర్వాత అతనికి ఫేస్బుక్ అకౌంట్లో చాలామంది సర్కిల్ ఉన్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది అంతమంది చిటికేస్తే వచ్చేవాళ్ళు. వాట్సాప్ గ్రూప్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఫోన్లో కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. అసలు మనోడికి మంచి ఫేమ్ అట. అయితే ఒకసారి సడన్గా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో ఐసీలో పెట్టారు. హాస్పిటల్లో ఐసీలో పెడితే ఆ ఐసీలో ఉన్నాడు మనోడు. ఆ ఐసీయూ బయట ఎవరున్నారు తెలుసా? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి. వీళ్ళు 4 తప్ప ఇంకెవ్వరూ లేరు. వాడు అనుకున్నాడు, నాకు వాట్సాప్ గ్రూప్లో కోనసీమ కుర్రోళ్ళు ఉన్నారు. ఎక్కడ? గ్రూప్లో ఉన్నారు, కానీ ఇతని ఎదుట కష్టం వచ్చినప్పుడు ఉన్నారా చెప్పండి? లేరు. నేను చిటికేస్తే, ఫోన్ చేస్తే 1000 మంది వస్తారు అన్నాడు. ఐసీలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారా? లేరు. అయితే అతని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరున్నారు తనతో పాటు అంటే, వాళ్ళ కన్న తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క మాత్రమే ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు కూడా చాలామంది ఉండొచ్చు, స్నేహితులు అనేవాళ్ళు, బంధువులు అనేవాళ్ళు. అయితే నువ్వు ప్రభు ఎదుట నిలబడే ఒక రోజు వస్తుంది, అప్పుడు నీతో పాటు ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఆలోచించండి, నువ్వు ఒక్కడివే నిలబడాలి. అందుకే ఆ భక్తి చేయటానికి ఇప్పుడు ఒక సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని క్రమాన్ని ఒకటి ఇచ్చాడు. అలా చేయటానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన ఎదుట నిలబడే ధన్యత నీకు ఇస్తాడు.
యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడును గాక. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? రైట్. నా ప్రశ్న, ఎవరు ప్రభు ఎదుట నిలబడతారు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారు ఎవరు అనే ప్రశ్న కనబడింది కదా. 3 మాటలు త్వరగా నేను మీకు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. చదువుదాం. మొదటి మాట, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. ఆలకిద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదువుదాం, ఆలకిద్దాం. ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మరణము వలన మిమ్మల్ని సమాధానపరచెను. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? సో మొదటి మాట పరిశుద్ధులు అనండి. ఒకసారి మీ నోటితో గట్టిగా మీ పక్కలతో చెప్పండి, పరిశుద్ధులు. సో దేవుని ఎదుట నిలబడేది ఎవరయ్యా? దేవుని సన్నిధిలో నిలబడేది ఎవరయ్యా అంటే ఒక్క మాట ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధులు మాత్రమే ఆయన ఎదుట నిలబడే శక్తిని పొందుకుంటారు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధత విషయంలో ఎక్కడ రాజీ పడిపోతే ఆయన ఎదుట నువ్వు నిలబడలేవు. అక్కడ పౌలు కొలస్సీ పత్రికలో సంఘానికి లేఖ రాస్తూ అంటాడు, పరిశుద్ధులు ఆయన ఎదుట నిలబడటానికి ఇదిగో యేసు ప్రభు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు మిమ్మల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి సమాధానపరిచాడు అంటున్నాడు. అంటే పరిశుద్ధులు మాత్రమే ఆయన ఎదుట మనం నిలబడటానికి అవకాశం ఉంది. ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణలో కూర్చున్న మిమ్మల్ని అందరినీ పరిశుద్ధుల గుంపులో ప్రభు చేర్చునుగాక. మత్స డాగు కలంకము లేని మహిమగల సంఘముగా దేవుడు తన ఎదుట నిలబెట్టునుగాక. పరిశుద్ధ సంఘముగా ప్రభు సిద్ధపరచునుగాక. ఏ కలంకము లేని మహిమగలిగిన సంఘముగా ప్రభు నిలబెట్టునుగాక. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు, అందుకే ఈ కూడికలు. దేవుని ఎదుట మనమందరం ఒకరోజు నిలబడాలి. ఎవరయ్యా నిలబడేదంటే పరిశుద్ధులు మాత్రమే ఆయన ఎదుట నిలబడతారు. ప్రభు వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే చాలా మాటలు ప్రభు చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. నేను పరిశుద్ధుని గనుక మీరు సకల ప్రవర్తన విషయమై పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. పరిశుద్ధతను గురించి ఎన్నో విలువైన మాటలు ప్రభు చెప్పాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ ప్రభు బలలో సంపూర్ణ శుద్ధీకరణ కొరకే ఒక తీర్మానంతో ప్రభా నాలో ఉన్న లోపాలు, మత్స, డాగు, కలంకం ఇవన్నీ నువ్వు కడగండి, పరిశుద్ధపరచండి, నీ ఎదుట నిలబడే ఆ శక్తి సామర్థ్యతలు నాకు దయచేయండి అని కోరుకుంటే ఖచ్చితంగా ఆయన అమూల్యమైన రక్తం చేత మరలా నిన్ను పరిశుద్ధపరచునుగాక, మరలా నిన్ను శుద్ధీకరించునుగాక. ప్రభు అట్టి కార్యము యేసు నామములో ఈ ఉదయమే జరిగించునుగాక. ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. ఒక ఆయన ఇంటిలో సర్వసాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అతనికి ఉండే అలవాటు ఏమిటంటే ఒక చిలకని పెంచుకుందాం అనుకుని ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర చిలకను పెంచుకున్నాడు. కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు, పావురాలు పెంచుకుంటారు, కానీ ఈయనకి చిలక అంటే బాగా ఇష్టం కాబట్టి ఒక చిలకను తెచ్చి, బాగా వినాలి, ఇంట్లోకి తెచ్చి చక్కగా దానికి ఒక చిన్న గూడు కట్టి ప్రతిరోజు ఆహారం వేసి చిలకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఉదయకాలమే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ అని నేర్పిస్తూ ఉండేవాడట. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇతడు భక్తి మార్గంలోకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ కాస్త ప్రైజ్ లార్డ్గా నేర్పించాడంట. ఇప్పుడు చిలక కనపడిన వెంటనే ప్రైజ్ లార్డ్
అని వాండర్ గారికి చెప్తుంది. మళ్ళీ సాయంకాలం నిద్రపోయేటప్పుడు కూడా ప్రైజ్ లార్డ్ అని చెప్తుంది. మీ పక్కోళ్ళకి చెప్పండి ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అని. ఓకే, చిలక మాట ప్రైజ్ లార్డ్ అని చెప్తా ఉంది. ఉదయం చెప్తా ఉంది, సాయంకాలం చెప్తా ఉంది. ఇదేదో భలే ఉంది కదా అనుకున్నాడు. అనుకుని రోజు ప్రైజ్ లార్డ్ అని చెప్తా ఉన్నాడు. అయితే తనకు ఒక అలవాటు ఆలోచన వచ్చి, ఈ చిలకని ఇంత అద్భుతంగా పెంచాను, చాలా ఇంట్లో వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తుంది, ఈ చిలకనే మొత్తం మీద చర్చి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెడితే చర్చులోకి వచ్చే వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తుంది అని ఒక ఆలోచన కలిగి ఆ చిలకని జాగ్రత్తగా తీసుకొచ్చి క్యాంపస్ చర్చి దగ్గరలో పాస్టర్ గారిని అడిగి, అయ్యగారు నేను ఒక చిలకను పెంచుకున్నాను, ఇది భలే అండి బాబు, కనపడాలే కానీ అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటుందండి, కాబట్టి చర్చిలో వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పిస్తేటట్లుగా బాగుంటుందండి, మనుషులైనా చెప్తారు లేదు కానీ ఈ చిలక మాత్రం భలే చెప్తుందండి బాబు, అందుకని ఆ చర్చి ఎంట్రన్స్లో ఈ చిలకని అలా ఏర్పాటు చేస్తానంటే, సరే బాబు తెచ్చుకో, ప్రైజ్ లార్డే కదా, ఎంతకన్నా ఏం కాదు కదా, తెచ్చుకో అన్నాడు. తీసుకొచ్చి ఆ చిలకని దేవుని దేవాలయంలో పాస్టర్ గారికి అప్పగించేశాడు. అది జస్ట్ ఆ ఎంట్రన్స్లోనే చిన్న గూటిని తీసుకొచ్చి సెట్ చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ మరి అక్క, ప్రైజ్ లార్డ్ కరుణ అన్న, ప్రైజ్ లార్డ్ సురేష్ అన్న, ప్రైజ్ లార్డ్ కిరణ్ అన్న అని చెప్తా ఉంది చర్చి ఎంట్రన్స్లో. అలా మందిరంలో ఎవరు వచ్చినా ప్రైజ్ లార్డ్ కుమారక్క అంటుంది, ప్రైజ్ లార్డ్ జయక్క, కరుణమ్మ ప్రైజ్ లార్డ్ అని చెప్తా ఉంది. అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తా ఉంది. చిలక బాగా అందరికీ అలవాటు అయిపోయింది మాట. రోజులు గడుస్తూ ఉంటుంటే ఆ చిలకని తెచ్చిన ఆయన మొత్తం పూర్తిగా ఇచ్చేసాడేమో అనుకున్నాను. పూర్తిగా ఇవ్వలేదు, కొన్ని రోజులు మాత్రమే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి సార్. కొన్ని రోజులు మాత్రమే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అయ్యగారు నా చిలక నాకు ఇచ్చేసేయండి అన్నాడు. కొంతమంది చూడండి మైక్ కొంటారు, కొన్న తర్వాత నాకు ఇచ్చేసి, అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరులేండి బాబా, నా చిలక నాకు ఇచ్చేసేయండి అన్నాడు. సరే బాబు నేనేం అడగలేదు, నువ్వే తీసుకొచ్చావు, నువ్వే పెట్టావు, పట్టుకెళ్ళిపో బాబు అన్నారు. సరే ఆయనకి డబ్బులు అవసరమై ఉండి ఆ చిలకని జాగ్రత్తగా వేరే వాళ్ళకి అమ్మేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి అమ్మ తల్లులారా. అది ఇంకా సౌండ్ తగ్గకుండా ఇంకా గట్టిగా చెప్పాలా. అమ్మేశాడు చిలకని. అమ్మేస్తే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చిలక అమ్మేసిన చోట కూడా వాళ్ళు ఏం చేశారంటే ఎంట్రన్స్లో జాగ్రత్తగా ఆ గూడి అలాగే పెట్టి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పడానికి పెట్టుకున్నారు. అక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే అక్కడ కూడా ఈ చిలక ప్రైజ్ లార్డ్ చెప్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తుంది. వింటున్నారా తల్లులారా? వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ అంటుంది. సువార్త రాజు గారు ప్రైజ్ లార్డ్, శాలేం రాజు గారు ప్రైజ్ లార్డ్, సియోన్ రాజు గారు ప్రైజ్ లార్డ్ చెప్తుంది. ఏంటి ఆ యజమానుడికి ఏమీ అర్థం కావట్లేదు. అరే ఇది ఏదో విచిత్రంగా ఉంది, ప్రైజ్ లార్డ్ అంటుంది, ఎక్కడ నేర్చుకుంది ఇది అని ఆలోచిస్తే ఇంతకది బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశాడు మనోడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళేమో పొద్దున్న గుడికి వస్తున్నారు, సాయంకాలం ఏమో అక్కడ బ్యాచ్ మాట. ఇది చర్చ్కి వచ్చే వాళ్ళు బాగా గుర్తుండిపోయింది మాట. సిలకకి గుర్తుండిపోయి వీళ్ళు కనబడ్డారు కదా, సువార్తమ్మ ప్రైజ్ లార్డ్, సువార్త రాజు ప్రైజ్ లార్డ్, శాలేం రాజు ప్రైజ్ లార్డ్, సియోన్ కుమారి ప్రైజ్ లార్డ్ అంటే పొద్దున్న వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు సాయంకాలం ప్రార్థన ముగించుకున్న వాళ్ళు అలా వెళ్తుంటే బ్యాందీ చెప్తారు ప్రైజ్ లార్డ్ అంటే చిలక మారింది కానీ ప్లేస్ మాత్రం మంచి వాళ్ళు అందరూ సరళలో చెప్పండి. మీరు దేవుని మందిరానికి వస్తారు కానీ మనసు మాత్రం మారలేదా? ఇంకెన్ని కూటాలు ఎట్టామంటారు? మీకు ఆలోచించాలి. అందుకే శుద్ధీకరణ మనకి చాలా అవసరం. ఆమేన్. దేవుని ఎదుట ఎవరు నిలబడగలుగుతారంటే పరిశుద్ధులు మాత్రమే. చూడండి వాక్యాలు చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 పురుషులారా అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైన, ముడతైన, మచ్చైన ఏదీ లేకుండా ఎలా ఉండాలి సంఘం?
పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని, అమాటిక్ చేసుకోవాలి, ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేపిస్తూ, పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరచుటకై తన్ను తానే అప్పగించుకున్నాడు. అందరు చేతులెత్తి ఆమెనంటారా? ప్రభు నీకు కొరకు చేసిన త్యాగం అర్థమైతే మరలా పాపం అనే ఊబి దగ్గరికి నువ్వు వెళ్ళవు. పరిశుద్ధపరచడానికి తనను తానే అప్పగించుకున్నాడంట. ఆయన విడిచి వచ్చిన అలవాటు, మానేసినవి మరలా నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ కొరకే ఆయన ప్రాణమే అర్పించాడు. ఎందుకంటే నిన్ను ఆయన ఎదుట నిలబెట్టడం కొరకు అంతగా పరిశుద్ధ రక్తం కార్చి, మచ్చుండకూడదని, డాగుండకూడదని, కలంకం ఉండకూడదని, మహిమగల సంఘంగా ఉండాలని తను బలిగా, అర్పణగా అప్పగించుకున్న గొప్ప త్యాగమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. దానియేలు జీవితాన్ని చూడండి. షడ్రక్, అబేద్నెగో, మెషక్ వాళ్ళ జీవితాన్ని చూడండి. రాజు తినే ఆ ఆహార పదార్థాలు ఏమి మేము ముట్టకూడదు, ఒకేలా అలా తీసుకుంటే అపవిత్రులం అయిపోతాం అని వాళ్ళు ఎంతగా పరిశుద్ధత విషయంలో రాజీ పడకుండా భక్తి చేశారు. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి, ఇక్కడ ఈ 2 రోజుల కూడికలో ఏ వర్తమానాలు విన్నారో, ఏ మాటలు మీ హృదయాన్ని తాకినాయో, ఆ తీర్మానాలు ఈ 2 రోజులే కాదు, జీవితాంతం మీరు కాపాడుకోగలిగితే మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఎదుట నిలబడే శ్రేష్టమైన కృప మీకు అనుగ్రహించబడునుగాక. చేతుల పైకి ఒక్కసారి ఆమేన్ అంటారా? పరిశుద్ధాత్ముడు ఆ కార్యం మీ ఎడల జరిగించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసన్న గారు పెద్ద ఆయన గొప్ప సేవ చేసి మహిమలోకి వెళ్ళిపోయారు. ఒకసారి ఆయన సేవ చేస్తున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పారు. అదేమిటంటే, ఒక కుర్రోడు, అయ్యగారు ఎడోయ్ నేను కూడా మీతో పాటు సేవకు వచ్చేస్తానండి, అయ్యగారుడా నేను కూడా మీతో పాటు సేవకు వచ్చేస్తానండి అన్నాడంట. బాబు, సేవ అంటే అంత ఈజీ కాదు, సేవ అంటే అంత సామాన్యమైన విషయం కాదు. చాలా జాగ్రత్తగా సేవ చేయాలి. అది దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి, దేవుని సంకల్పం. అయ్యారో నేను వచ్చేస్తానండి బాబు అని. సరే ఆయన అనుకున్నారంట, సర్లే ఈ కుర్రోడు ఇంత ఆసక్తి చూపిస్తే వాడి ఆసక్తిని నేను భంగపరిచినట్లు అవుతుంది, వాడికి నేను అడ్డుగా నిలబడినట్లుంటుంది. లేదులే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేవుడి పని వీళ్ళ ద్వారా కూడా జరుగుతుందిలే అని అనుకుని మొత్తం మీద రా బాబు అని చెప్పారంట. రమ్మన్న వెంటనే వాడు వచ్చాడు. రావటమే పాస్టర్ గారు మరితో పాటు అనేక స్థలాలకి, కూడికలకి వెళ్తూ ఉన్నాడు. పగలు కూటాలకు వెళ్తున్నాడు, రాత్రి కూటాలకు వెళ్తున్నాడు. అస్సలు క్షణం తీరికలేదు అన్నట్లుగా తిరుగుతూ ఉన్నాడు దేవుని పనులు. చాలా సంతోషం, చాలా అద్భుతంగా కొనసాగించబడుతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నది. సరే వీడు కూడా వస్తున్నాడు కదా అని అనుకుని, సరే మంచిదిలే అనుకుని దైవజనులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఓ రోజు అన్నారట, అయ్యగారు మీరు వేసుకుంటారే ఏంటది, మాట్లాడట్లేదు మీరు, ఈ లాల్చి ఈ వస్త్రం ఉందే అదొకటి నాకు ఇవ్వండి. ఒరే బాబు, నా వస్త్రాలు నీకు సరిపోవరా బాబా? దావీదుకి సౌలు వస్త్రాలు సరిపోనియా? సరిపోవరా బాబు, వద్దు నాన్న, ఎత్తారో సత్తారో అని కూర్చున్నాడు. సరే నా వస్త్రం వదిలేరా, నీకు ఒక లాల్చి కుట్టిస్తానని పాపం టైలరింగ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి కొలతలు ఇచ్చి, షర్ట్ క్లాత్ ఇచ్చి, మొత్తం మీద అద్భుతంగా మెరిసిపోతుందా లాల్చి కుట్టించి వేసుకున్నాను. ఆ తర్వాత అయ్యగారా మనకి సోకు ఎందుకంటే ఏంటంట, మనకి కటింగు ఓ బ్లేడ్ తెచ్చుకుని వాడే నున్నగా 0 చేసేసుకున్నాడు మిషన్ లాగా. చిన్నది 0 TPM పాస్టర్లు ఉంటారు తెలుసా మీకు, 0 మాట. మనకి ఎందుకంటే సోక, యేసన్న గారు అనుకున్నాడంట, ఒరే ఈడు దేవుడు నన్ను పంపించి నన్ను ఇంకా పొదనెట్టేస్తున్నాడు,
మనకి ఎందుకండి సోక, మనకు పాపిడి ఎందుకండి, మనకు తలకాయ ఎందుకండి అన్నాడంట. సరే అనుకుని మొత్తం మీద ఆడే మొత్తం 0 పాయింట్ మిషన్ లాగా బ్లేడ్తో మొత్తం సెక్కేసుకున్నాడు. చిన్న వెంట్రుకు కూడా మొలకెత్తనివ్వట్లేదంట. అబ్బా ఏం నిష్ఠరా బాబు. ఎక్కడికైనా కోటాలకు వెళ్తుంటే ఇలాంటి వాటర్ బాటిల్ ఇస్తారు కదా, కోటాలకు వెళ్తుంటే, ఏమండే ఇశ్రాయేల్ ప్రజలకి ఆ అరణ్యంలో వాటర్ ఏముందంటే, మనకి ఎందుకంటే మినరల్ వాటర్ అన్నాడంట. ఓరు నాయనో, ఇదేంటారు నాయన, అసలు బతకనిచ్చినట్లేడాడు, సేవ చేసినట్టేనే లేదు అనుకున్నారంట ఆయన. సర్లేరా బాబు, నేను అనవసరంగా ఆ వాటర్ బాటిల్ అంటే ఒక 20 రూపాయలు, వద్దులేరు బాబు 20 రూపాయలు అంటే బస్ ఛార్జీలు వస్తే మీటింగ్ వెళ్ళొచ్చు అని ఆ వాటర్ బాటిల్ కూడా కొనవట్లేదంట. అంత నిష్ఠగా ఉన్నాడంట. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఉదయకాలం మీటింగ్కి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వేరే చోటుకి వెళ్ళాలి. సరే జర్నీ చేయాల్సి ఉంటుంది, ఒక అరగంట రెస్ట్ తీసుకుందామని అలాగా అలాగా తలవాల్చాడంట. వచ్చి డోర్ కొట్టి, ఏమండే ఇప్పుడు నిద్రపోయే టైం అయ్యేది, మాట్లాడరేంటి మీరు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, పడుకుంటారా, లేకండి. ఊరు నాయనో, నన్ను వీడు చెప్పండి బతికినిచ్చినట్లు లేడరా బాబు, సేవ అని ఒక అద్భుతంగా వీడు ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకుని, సరే అనుకుని ఇంకా అసలు మధ్యాహ్నం నిద్రపోయే అవకాశం కూడా లేదన్నమాట ఆయనకి, ఎందుకంటే ఈయన నిద్రపోనివ్వట్లేదు. అలాగ ప్రయాణమై పరిచర్లు వెళ్తూ ఉన్నారంట. సరిగ్గా ఒక 4 రోజులు గట్టిగా భక్తి చేశాడంట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వస్తానండి అన్నాడంట. సర్లే ఏదో పని ఉందేమో వెళ్ళి వస్తాడు అనుకున్నాడు. వెళ్ళటమే కానీ ఇంక రావటం లేదు. ఇంటికి ఫోన్ చేసినా పంపించట్లేదు. సరే అని అయ్యగారు ఎక్కడో మీటింగ్కి వెళ్తూ ఉంటుంటే బస్ స్టాండ్లోని ఇలా తిరిగి చూశాడంట. చూస్తే నోట్లోనేమో బీడీ ఉంది. స్తోత్రం చెప్పండి. మనోడేమో టీషర్ట్ వేసుకుని ఉన్నాడు, బస్ స్టాండ్లో కూర్చుని ఉన్నాడు. ఒరే ఈడేవాడో మన పౌరులాగే ఉన్నాడు రా అనుకుని ఇలా చూశాడంట. ఇలా చూస్తే వాడే. ఒరే ఏంట్రా ఎప్పుడు ఇలా మారిపోయావు, నా లాల్చేటికి వెళ్ళిపోయావు, నన్ను అసలు నిద్రపోనే వాళ్ళది ఏంటి, ఇంటికి వెళ్ళొస్తానని మళ్ళా రాలి ఏంటి. అయ్యగారు నేను చిన్న కేసులో ఇరుక్కున్నానండి. ఆ కేసులో ఇరుక్కున్నప్పుడు మీ చుట్టూ కూడా తిరుగుతున్న పోలీసులు గుర్తుపట్టలేకపోయారు నన్ను. అంటే మనోడు వస్త్రధారణ మీ చుట్టూ తిరుగుతున్నా గుర్తుపట్టలేకపోయారు. మొత్తం మీద కేసు కొట్టేశారండి. అందుకే మీ వస్త్రం అక్కడే సూట్ కేసులో పెట్టి నేను చూసుకోండి అంటున్నాడంట. అంటే 4 రోజులకి భక్తి ఏమైపోయింది చెప్పండి, ఆరిపోయింది. నేను అంటాను, నీ భక్తి ఈ 2 రోజులు ఉపవాస ప్రార్థనలో కాదు, ఇదే మంట జీవితాంతం నీ గుండెల్లో పుట్టించునుగాక, ఆరిపోకుండా వెలిగించబడదుముగాక, ఎండిపోకుండా చిగురు పుట్టుదుముగాక, ఫలాలు ఫలించుదుముగాక. చూడండి వాళ్ళు రాజీ పడని భక్తి. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం పరిశుద్ధత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. 8వ వచనం చూడండి. అబ్బా ఎంత వైరాగ్యంగా ఉన్నారు వాళ్ళు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, రాజు భుజించు భోజనము పానము చేసే ద్రాక్షరసం మేము పుచ్చుకుని మమ్మల్ని మాత్రం మేము అపవిత్రపరుచుకోము, మేము అపవిత్రతగా ఉండము, అపవిత్రులై ఉండము, అందుకొరకు పరిశుద్ధత కొరకే ప్రాకులాడతాము అంటున్నారు వాడు. మీరు అదే దానియేలు గ్రంథం ఇంకొక మాట కూడా చదివిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. పరిశుద్ధత గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యానికి అధికారాన్ని పొందుకుంటారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారాన్ని పొందుకుంటారు. అంటే నువ్వు ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే నీకు పరిశుద్ధత చాలా అవసరం. ఈరోజు చాలామంది యవనస్తులు రకరకాల అలవాట్లకి లేకపోతే సెల్ ఫోన్కి బానిస అయిపోయి అపవిత్రమైన వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి దేవుని ఎదుట నిలబడలేని ఆ స్థితిలో చాలా కుటుంబాలు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా యవన ఆడపిల్లలు కూడా పరిశుద్ధత కొరకే చాలా ప్రాకులాడాలి. మీరు దేవుని సన్నిధిలో
కృప పొందుకున్నట్లుగా ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. అప్పుడే సంపూర్ణ పరిశుద్ధత మనకు వస్తుంది. దేవుని ఎదుట నిలబడే ఆ సామర్థ్యతను మనం పొందుకుంటాం. నా ప్రార్థన, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ అందరి ఆత్మీయ జీవితాల్ని దేవుడు మరలా నూతన పరచునుగాక, యేసు నామములో పరిశుద్ధ పరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ సరే హల్లెలూయా అని చెప్పండి. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. రైట్, రెండో మాటలోకి వస్తుంది. సెకండ్ వన్, ఎవరు దేవుని ఎదుట నిలబడతారు అంటే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 21:36. కాగా జరగబోయే వీటన్నిటినీ తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండండి అని చెప్పాను. ఆమేనని చెప్పండి. గట్టిగా ఒకసారిగా హల్లెలూయా అని చెప్పండి. 2-4. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే, ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడుదాం. ప్రభువా ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగనయ్యా. ప్రార్థన వలన పయనం, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని చెప్పండి. దేవుని కార్యాలు మీ ఎడల దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన వల్ల కార్యాలు చేయబోతున్నాడు ఆయన. చప్పట్లు. ప్రార్థనలో నాటువది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట. ప్రభువా ప్రార్థన చప్పట్లు. అయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు పట్టకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు పట్టకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన
మరలా సో రెండవది, ప్రార్థన చేసేవారే ఆయన ఎదుట నిలబడతారు. నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే ప్రార్థన చేసేవారిగా నీవు ఉండాలి. నా ప్రార్థన, ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ మంచి ప్రార్థన పరులుగా మార్చబడుదురుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ కార్యాన్ని మీ ఎడల జరిగించునుగాక. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే అంత స్పష్టంగా దేవుడు చెప్పాడు. సో దేవుని లేఖనాల్లో అన్ని అమూల్యమైన మాటలు దేవుడు గ్రంథస్థం చేశాడు. కనుక ఈ ఉదయకాలం దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగనట్లు ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేయండి అనే ఒక అద్భుతమైన మాట దేవాది దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో నిలుచున్న మీరందరూ మంచి ప్రార్థన పరులుగా మార్చబడుదురుగాక. కుడి చేతుల పైకి అందరూ హల్లెలూయా చెప్తారా? సో ప్రార్థన చేసేవారే ఆయన ఎదుట నిలబడతారు. అక్కడ ఏమన్నాడు తెలుసా? జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని. ఏం జరుగుతుంది అన్నయ్య? హలో, ఏం జరుగుతుంది అన్నయ్య అంటే, ప్రస్తుతం మనం ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఎప్పుడైనా ఇలాంటి వార్తలు మనం విన్నామా? భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. భయంకరమైన మనిషి క్రూరత్వంతో జీవిస్తున్న పరిస్థితులు మనం ఉంటున్నాం. ఎన్నో చాలా దారుణకరమైన కార్యాలు సమాజంలో జరుగుతున్నాయి. అయితే ప్రభు చెప్పినట్లుగా ఈ రాకడికి సంబంధించిన గుర్తులు ఇవన్నీ. లోతు దినాల వలె నా రాకడ ఉంటుందని ప్రభు చెప్పాడు. లోతు దినాలు ఎలా ఉన్నాయి చెప్పండి? లోతు పిల్లలు ఎలా పాడైపోయారో ఇప్పుడు ట్రెండ్ అలాగే పాడైపోతుంది. 10th క్లాస్లోకి వచ్చినప్పటికి ఇంకా మన మాట వినట్లేదు. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతున్నాయా అనంటే ప్రభు రాకడికి గుర్తులు ఇవన్నీ. లోతు దినాల వలె ఉంటాయి. ప్రభా, ఎంత భక్తి చేసినా చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ప్రభు అంటే, లోతు భార్య అలాగే వెనక్కి వెళ్ళింది. లోతు దినాల వలె ఉంటాయి ప్రభు రాకడ సూచనలు. నోవాహు కాలం వలె ఉంటుంది ప్రభు రాకడ. నోవాహు కాలం ఎలా ఉంది? ఒక్కరోజు కాదు, 120 రోజులు ఆయన 120 సంవత్సరాలు ఆయన ప్రయాసపడితే 8 మంది మాత్రమే ఆ వాడలోకి వచ్చారు. రక్షణ పొందు బాబు, అయ్యా ఉగ్రత వస్తుంది అని ఎంతమంది చెప్పినా సరే ఇంకా ప్రజల హృదయాలు కఠినంగా ఉండి మారట్లేదు. ఇవి నోవాహు దినాలే. 120 సంవత్సరాలు కష్టపడితే 8 మంది మాత్రమే వాళ్ళలోకి వచ్చారు. ఈ చివరి దినాల్లో నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, వీటన్నిటిని నువ్వు తప్పించుకోవాలంటే, నీ కుటుంబం ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా ప్రార్థన చాలా అవసరం నీకు. నా ఆశ, ఈ మందిరంలో ప్రార్థన చేసే గుంపులు లేపబడునుగాక, రోదన చేసే స్త్రీలు దేవుడు అప్పగించబడునుగాక, దేవుని పనిలో రోధించి ప్రలాపించి దేవుని కన్నీళ్ల దగ్గర అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యమయ్యేటట్లుగా కృప సాధించుదురుగాక. ప్రార్థన ద్వారానే కార్యాలు ప్రభు చేస్తాడు. ఆయన ఎదుట నువ్వు నిలబడాలన్నా కూడా నీ మోకాళ్ళు వంచాలి, ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాలి. చూడండి, కొంతమందికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ప్రార్థన రాదు. ఆ మధ్యకాలంలో ఎవరో అంటున్నారు, అయ్యారో ఆ ప్రార్థన ఎదురు రాసిచ్చేయండి బాబు అంటుందా తల్లి. రాసిచ్చేస్తే వచ్చేది కాదు అది. నీ పిల్లలకు నువ్వు ఎలా చెప్తావో దేవుని పాదాల దగ్గర కూడా అలాగే దేవుని సందులో గోచాడాలి. ప్రార్థనలో ఉంటేనైనా దేవుని ఎదుట నిలబడేది. ప్రార్థన లేకపోతే ప్రభు ఎదుట మేము నిలబడలేము అయ్యగారు అంటే నిలబడే అవకాశం లేదు. ఎందుకు అంటారా? ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోంచి మీకు గుర్తు చేస్తాను. నాతో చెప్పండి. పేతురు, గట్టిగా మాట్లాడాలి పురుషులారా. పేతురు, యాకోబు, యోహాన్, వీళ్ళ ముగ్గురిని దేవుడు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు.
అది రూపాంతర కొండ అని పిలుస్తారు. ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. 12 మంది ఉండగా ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళావంటే వాళ్ళ ముగ్గురు ప్రభుతో ఎక్కువగా ఉన్నారు కనుకనే ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడు ప్రభు. అయితే తీసుకెళ్ళాడు, కానీ అక్కడ ప్రభు ముఖాన్ని వాళ్ళు చూస్తేనంట సూర్యుని వలె ప్రకాశించిందంట. చూడలేకపోతున్నారు. విచిత్రమైన సంగతి చెప్పనా, ఆ కొండ మీద మోషే ఉన్నాడు, చెప్పండి, ఏలియా కూడా ఉన్నాడు. కొండ మీద మోషే ఉన్నాడు, ఏలియా కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ముగ్గురు శిష్యుని తీసుకెళ్ళి ఆ కొండ మీద దేవుడు ఆ రూపాంతర మహిమను చూపిస్తే ఆ మహిమ ఎదుట ఈ ముగ్గురు కూడా నిలబడకుండా బోర్లు పడిపోయారంట. ఇక అసలు ఆ మహిమ ఎదుట నిలబడలేకపోయారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే అక్కడ ఏలియా ఉన్నాడు, అక్కడ మోషే ఉన్నారు. వాళ్ళు మాత్రం పడిపోలేదు, నిలబడే ఉన్నారు. ఎందుకు వాళ్ళు పడిపోలేదు? వాళ్ళు నిలబడి ఉన్నారు. ఈ శిష్యులే ఎందుకు పడిపోయారంటే వీళ్ళకి ప్రార్థన లేదు. ఏలియా ఉన్నాడా? కొండ అనుభవం ఉంది ఆయనకి. 40 రాత్రింబగళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. మోషే ఉన్నాడా? 40 రాత్రింబగళ్ళు ప్రార్థన అనుభవాలు ఉన్నాయి మోషేకి. నేనంటాను, ప్రార్థనలో ఉన్నవాళ్ళు పడిపోవటానికి అవకాశం లేదు. ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. ప్రార్థన లేకుండా ఉంటేనే పడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దేవుని మహిమ ఎదుట నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా ప్రార్థన సహవాసం నీకు ఉండాలి. దైవ సన్నిధిని కలిగిన అనుభవాలు నీకు ఉండాలి. అందుకే మధ్యలో ఉపవాస ప్రార్థనలని, సంపూర్ణ రాత్రి ప్రార్థనలని, ప్రత్యేక ప్రార్థనలని ఎందుకు ఏర్పాటు చేస్తామంటే మీ ఆత్మీయ జీవితం ఎక్కడ సరిగ్గా లేదో నూతనపరచబడుతుందని. ఈరోజు దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే ప్రార్థన అనే అనుభవంలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్ముడు ఆ దిశగా నేను నడిపించునుగాక. చూడండి, ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. ఓకే 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 ఓకే. చాలండి, చదవబడిన మాటలు మీరు చూస్తే శిష్యులు ఏమైపోయారంట? బోర్ల పడిపోయారు. ప్రభువు నీతో మాట్లాడి మరొక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని దర్శించునుగాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? మహిమ చూడలేక బోర్ల పడిపోయి. ఎందుకయ్యా అంటే వాళ్ళకి ప్రార్థన లేదు, ఎక్కువ నిద్రపోతూ ఉండేవారు. ఈరోజు నేను అంటాను, నీ ఆత్మీయ జీవితం నిలబడాలన్నా, ప్రభు ఎదుట నువ్వు నిలబడాలన్నా ప్రార్థన ఖచ్చితంగా కావాలి. ఒక విశ్వాసికి కనీసం 2.5 గంటలు ప్రార్థన ఉండాలి. 24 గంటల సమయంలో 2.5 గంటలు నీకు కుటుంబ ఆరాధన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థనలో కూడా నీవు ఉండాలి. పరిశుద్ధాత్ముడు అలాగ మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. 99వ కీర్తన 6వ వాక్యం చూడండి. 99వ కీర్తన 6వ వాక్యం. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో ఎవరున్నారంట? హలో పిల్లలు, యవనస్తులారా, సమూయేలు ఎంత వయసు తెలుసా? చిన్న వయసులోని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి దేవాలయంలో విడిచొచ్చేసింది. ఇప్పుడు ప్రార్థనలో యవనస్తులు ఎవరు ఉండట్లేదు, అందరూ ముసలోళ్ళే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రార్థన అంటే ఇంకెవరు యవనస్తులు ఎవరు ఉండరు. చూడండి, ప్రార్థన అంటే ఉండరు వాళ్ళు. నేనంటాను, సమూయేలు ప్రార్థన చేసే వాళ్ళలో ఉన్నాడు. బాబు మీరు ఎక్కడుంటారు? నేనండి మా ఫ్రెండ్ అక్కడికి వచ్చేయమన్నానండి, అక్కడికి వచ్చేస్తాడండి, అక్కడ ఉంటానండి. కాదు, ఖచ్చితంగా మా వాడు ఎక్కడుంటాడయ్యా, మా పిల్లోడు ఎక్కడుంటాడా? ఖచ్చితంగా వాడు దేవుని సందులో ఉంటే పాస్టర్ గారి దగ్గర ఉంటాడండి, లేకపోతే దేవుని మందిరంలో ఉంటాడండి, లేకపోతే ఇంట్లో ఉంటాడు. ఇంకంతే అడ్రస్.
ఎవరైతే ప్రార్థన చేసే వాళ్ళతో పాటు ఉంటారో వాళ్ళకి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చునుగాక. సమూయేలు ప్రార్థన చేసే గుంపులో ఉన్నాడు. దేవుని మందిరంలో దీపం ఆరిపోకుండా నూనె పోస్తూ దేవుని మందిరంలో పరిశుద్ధుల దగ్గర పరిచయం చేశాడు. ఎంత భవిష్యత్తు ఇచ్చాడు తెలుసా సమూయేలుకి దేవుడు? 4 ఉద్యోగాలు ఇచ్చాడు. మరొక్కసారి చెప్తున్నాను, మీ పిల్లలు బాగుండాలని ఏ తల్లైనా ఆశపడితే వాళ్ళని దేవుని మందిరంలో ప్రార్థించే సన్నిధిలో ఉంచితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. సమూయేలు ప్రార్థన గుంపులో ఉన్నాడు కనుకనే అద్భుతంగా 4 ఉద్యోగాలు వచ్చినాయి ఆయనకి. ప్రవక్త, యాజకుడు అండ్ దీర్ఘదర్శి, దైవజనుడు. ఈరోజు నా ప్రార్థన, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రార్థన చేసే వాళ్ళతో పాటు ఉండనివ్వండి. పనుంది, మా ఫ్రెండ్ రమ్మంది, ఇప్పుడే షాపింగ్ నేను కొన్నిసార్లు మేము విజిటింగ్కి వెళ్తాం. ఏరమ్మా పిల్లలు, ఫ్రెండ్ ఎవరో రమ్మన్నారని వెళ్ళిపోయిందన్న. ఆడపిల్లలు మరొక్కసారి చెప్తున్నాను, అస్సలు మీరు ఉంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండాలి. ఫ్రెండ్స్ రమ్మన్నారని అక్కడికి వెళ్తానని అసలు అటు ఇటు తిరగకూడదు. దేనా అని బైబిల్లో ఒక అమ్మాయి ఉంది, ఆవిడకి ఎప్పుడు బజార్ చుట్టూ తిరగటమే, హాయ్ బా, ఇదే పనిలో ఉంటుంది ఆవిడ. ఇక ఎప్పుడు అసలు ఇంట్లో ఉండదు, దైవ సన్నిధి ఏమీ లేదు. 11 మంది 12 మంది వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు. ఈ అమ్మాయి ఎప్పుడు లోకం వైపే, అక్కడ ఏదో జరుగుతుందండి కదా, వెళ్దాం అన్నాడు, వెళ్ళిపోయింది. అంతే ఒకడు చూశాడు, అంతే అయిపోయింది. పరిస్థితులు మారిపోయినాయి, ఫ్యూచర్ లేదు. దీనాకి ఇక బైబిల్లో ఫ్యూచర్ లేదు. మరలా యవ్వన ఆడపిల్లలకి ఒక అన్నయ్యగా చెప్తున్నాను, ఉంటే మీరు దేవుని సన్నిధిలో ఉండాలి. ఫ్రెండ్స్ చుట్టూ వ్యర్థంగా ఈ సెలవుల్లో టైం వేస్ట్ చేసుకోకండి. మంచి భవిష్యత్తు మీకు ఇస్తాడు. యేసు నామములో కృప మిమ్మల్ని ఆవరించునుగాక. దైవ కార్యం మీ ఎడల జరుగునుగాక. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తుందో ఒక చిన్న మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. నువ్వు నిజంగా ప్రార్థనలో కూర్చోవడానికి ఇష్టపడితే నీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా మారుతుందో ఒక అద్భుత సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ఇక్కడే రావులపాలెంలో ఒక తల్లి మంచి ప్రార్థన పరురాలు. ఎంత మంచి ప్రార్థన పరురాలంటే, ఎప్పుడైనా అక్క విజిటింగ్కి వెళ్ళి ఒకవేళ మధ్యాహ్న సమయంలో అలాగా అమ్మ నేను వచ్చానమ్మా, పాస్టర్ గారు వచ్చానని జస్ట్ అలా డోర్ కొడితే మధ్యాహ్నం 3 గంటలకు కూడా మోకాళ్ళ మధ్యలో ఉంటుంది ఆ తల్లి. దేవుని సన్నిధి పట్ల అంత ఆసక్తి ఆమెకి. ఈ రోజున వాళ్ళ యొక్క 4 పిల్లలు కూడా, 4 పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీ పిల్లలు బాగుండాలంటే వారు ప్రార్థన పరులు అయితే సమూయేలులాగా, మీ కుమార్తెలు బాగుండాలంటే వాళ్ళు మంచి ప్రార్థన పరులు అయితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు కన్నులారా మీరు చూసుదురుగాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న సందర్భం చెప్తాను చూడండి. వివాహ వయసు వచ్చింది. యవ్వన పిల్లలందరూ ఒకసారి చేతులు ఎత్తండి. యవనస్తులందరూ యుక్త వయసులో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులందరూ సరిగ్గా చేయెత్తాలి. మగపిల్లలు కూడా చేతులు ఎత్తండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఓకే, సరిగ్గా ఎత్తండి. వద్దా? వివాహాలు వద్దా? మీ కుటుంబాలు జరగకూడదా? ఓకే, సరే, అలాగే ఎత్తు ఉంచండి. పరిశుద్ధ వివాహాలు జరగాలయ్యా. గుణవతి అయిన భార్య కావాలి. ఏ భార్య కావాలి? మాట్లాడరా సంటి? ఏ భార్యలు కావాలి? సరిగ్గా మధుమేస్త్రే సరిగ్గా చేతులు ఎత్తాలి. మీరు కూడా చేతులు ఎత్తాలి. తల్లి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువైనది, అమూల్యమైనది. చేతులు ఎత్తే ఉండాలి, మీరు దించకూడదు అసలు. ఏంటి ఇలా అంటారు? ఇలా స్ట్రైట్గా మీరు కూడా సరే నిలబడండి. యూత్ అందరూ సరే నిలబెట్టి వాక్యం చెప్తారు. చదువుకునే పిల్లలు యూత్ అందరూ నిలబడండి, మీకోసం ప్రసంగం చెప్తాను. నిలబడండి. ఎన్రా మాటలో
ఓకే, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే విలువైనది. మరి ఎవరిస్తారు? నువ్వు వాట్సాప్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఉందా? లేదు. ఒకేలా ఉన్న ఫేస్బుక్లో ఏమన్నా అకౌంట్ ఉందా? అలాగిని చేసుకున్నావంటే ఇంకంతే సంగతులు. ఫోటో చూసుకుని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావంటే ఇంకంతే సంగతులు. మరి ఎలాగా? బైబిల్ ఏముంటుంది తెలుసా? ఏమని చెప్పారో తెలుసా? సుబుద్ధి గల భార్య యెహోవా దాను. అంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే ఇస్సాకు ఏం చేశాడు చెప్పు? మెసేజ్ పెట్టాడా? నువ్వు అక్కడికి వచ్చేసే, ఆ సెంటర్లోకి, గన్నారం సెంటర్కి వచ్చేసే, అక్కడ సూపర్ బాట్ బజార్ ఉంది, రా 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 అన్నాడా? లేదే. ఇస్సాకు పొలంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అందుకే మంచి రెబెకమ్మ ఆ కుటుంబానికి కోడలుగా వచ్చింది. కూర్చోండి, చాలాసేపు బాధపడుతున్నట్టున్నారు. కూర్చోండి. కాబట్టి యుక్త వయసులో వివాహాల కొరకు ఎదురు చూసే అన్నోళ్ళకి, చెల్లోళ్ళకి, అలాగే చదువుకుంటున్న పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం మీరు మంచి ప్రార్థన పరులుగా ఉండండి. ప్రభు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేవుడు చేస్తాడు. ప్రార్థన పరులుగా లేదంటే ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయనకి వివాహం అయిందంట. రోజు భార్య బట్టలు ఉతికిస్తుంది, రోజు వంట చేపిస్తుంది. వింటున్నారా? వంట డ్యూటీ ఎవరిది? అమ్మా మాట్లాడండి అమ్మా. బట్టలు వాషింగ్ డ్యూటీ ఎవరిది? అన్ని బాధ్యతలు కదా. కానీ రోజు ఇబ్బంది పెడతారు. రోజు అవసరమైతే రోజు సెంబి చిన్నొత్తి మీద కూడా ఎత్తుందంట. అంత ఇబ్బంది పెడతా ఉంది. సరే అనుకుని ఇదేదో తేడాగా ఉన్న పరిస్థితి బాబు, ఎవరో చెప్పారు, మొత్తం కట్టేశారు అనుకుని బాధపడితే లాయర్ గారి దగ్గరికి వెళ్దాం, లాయర్ గారు ఏదైనా మంచి న్యాయం చేస్తాడు అనుకుని పొద్దున్నే బయలుదేరి స్కూటీ వేసుకుని లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఆరన్ కూడా ఎత్తన్నాడు. సరే ఎవరు తీట్లే, డోర్ దగ్గరికి వేస్తుంది. వెళ్ళాడు, చూస్తే అప్పటికే పొద్దున్నే 6 గంటలకి లాయర్ గారు బట్టలు తూతున్నాడంట. స్తోత్రం చెప్పండి. సరే బట్టలు తూతున్నాడంట. ఆల్రెడీ పొయ్యి మీద స్టవ్ పెట్టేసి వచ్చాడట. ఏవయ్యా బాబు, నా బాధలు, నేనే బాధలో ఉన్నానంటే నువ్వు అంతే మరి అన్నాడంట ఆయన. సో నేను అంటున్నాను, అందుకే దేవుడు సెలెక్ట్ చేయాలి. తొందరపడకండి. మంచి భవిష్యత్తు దేవుడు మీకు ఇస్తాడు. మీరు కుటుంబాలుగా కట్టబడాలి. అక్కుల్లా ప్రిస్కిల్లా అలాగ సంఘానికి ఉపయోగపడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. జకర్యా ఎల్చిపెతులకు వంతు ప్రకారం దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించే బిడ్డలుగా మారిపోవాలి. ఇక్కడ సంఘంలో అనేక కుటుంబాలుగా మీరు కట్టబడుదురుగాక. దేవుని కృప మీ మీద ఉండునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగించేస్తాను. మూడవది, ఎవరయ్యా దేవుని ఎదుట నిలబడేది? పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారెవరు? మొదటి మాట చెప్పండి, ఎవరు నిలబడతారు? పరిశుద్ధులు. రెండవది, ప్రార్థన చేసేవాళ్ళు. మూడవది, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుని మన ముగింపులకు వచ్చేద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని బుద్ధి చెప్తున్నాను, బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా అంటారా? పౌలు గారి ప్రయాస చూడండి. సో చివరి మాట, ఆఖరి మాట, సంపూర్ణులు అనండి. గట్టిగా చెప్పాలి, మీ నోటితో చెప్పండి, సంపూర్ణులు. ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్ట. అంటే దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే ఎవరు నిలబడగలుగుతారు? ఎవరు ప్రభు ఎదుట నిలబడతారు? అద్భుతమైన మాట, సంపూర్ణులు. ఆవగింజ చూడండి, ఎక్కడైనా కొంచెమైనా కొంచెమైనా లోపం ఉంటుందండి. ఆవగింజలో రౌండ్గా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మనం కూడా, మన భక్తి ఎలా ఉండాలంటే సగం భక్తి కాదు. చిన్నప్పుడు పిల్లలు టీ అమ్మ అని అడిగితే, ఒరే టీ తాగకూడదని అనేవారు. అమ్మ టీ అమ్మ, మీరు తాగొచ్చు, మేము తాగకూడదా?
అని పిల్లలు మారం చేస్తారు. సరే వీడికి బాధపడలేమనుకుని గ్లాస్తో వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి టీ ఇచ్చేవారు. సకానికి ఇచ్చేవారు. సకానికి ఇస్తే సరిపోదు కదా మనకి, స్తోత్రం చెప్పండి. సకానికి అమ్మా నువ్వేమో ఇంత తాగొచ్చు నాకు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే దాపులో నీళ్లు ముంచేసి స్తోత్రం చెప్పరు. ఏం చేస్తారు అంటే సగం టీయే నువ్వు తాగవు, సగం. ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, అన్న ముక్కలు రెడీ చేసావు, అన్న ఏంటన్న కూర సెకినేనన్నా, ఏం అది లేకుండా కూటం ఎక్కడ ఉంటుందన్న బాబు, దేవుడికి స్తోత్రం. సరే ఓపిక లేదు, గుడ్లు వేసాం అనుకోండి, గుడ్లు సగం. ఆ రోజు జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఆ కాలేజీ దాకా ఉన్నారు జనం. సగం సగం చేసాడు కరుణామయుడు గుడ్లని. ఇలా నాకు సగం, నేను ఎలా కనపడుతున్నా నీకు సగం గుడ్డేస్తావు నువ్వు అంటావు. అంటే సగం సగం ఏది తినం మనం. ఇప్పుడు భోజనం సగం తినే సగం వదిలేస్తాం, అలా కుదరదు కదా. భక్తి కూడా అంతేనండి, సగం సగం భక్తి చేయకూడదు. అదే అంటాడు పౌలు, ప్రతి మనుషుడు సంపూర్ణునిగా కనబడాలంట. ఆమెనంటారా, హుషారుగా చెప్తారా, సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను, ఏ విధంగా అయినా బుద్ధి చెప్తున్నాను అన్నాడు. ఏ విధంగానైనా ఈ సంఘ పరిచర్యను దేవుడు అందరూ సంపూర్ణులుగా మార్చబడుదురుగాక. కుడి చేతుల పైకెత్తి బిగ్గరగా ఆమేనంటారా. అందరూ సంపూర్ణతలోకి రావాలి. ప్రార్థనలో సంపూర్ణత, పరిశుద్ధతలో సంపూర్ణత, భక్తిలో సంపూర్ణత, ఉపవాసాల్లో సంపూర్ణత, ప్రేమ చూపుటలో సంపూర్ణత, దేవుని సన్నిధిని వెంబడించే విషయంలో, ఆరాధనకి కూడా మధ్యలో కాదు. ఈ రోజు నుంచి ఈ ఉపవాస కూటాల తర్వాత మీరు ఎట్లా మారిపోవాలంటే ప్రారంభ ప్రార్థనలోనే మీరు మోకాళ్ళు వేయాలి. ఆమేన్. సంపూర్ణతలోకి వచ్చేసేయాలి. ఆ వైరాగ్యం, ఆసక్తి యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించబడునుగాక. ఎలాంటి సంపూర్ణత రావాలో తెలుసా? చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుని మన ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్య భాగంలో చూస్తే, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన సంపూర్ణ జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, ఆ మాట సంపూర్ణ పురుషులయ్యేంత వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత కలిగిన వారై పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, 5 రకాల పరిచర్యలు సంఘానికి ఇచ్చాడు. ఆ విధంగా సంఘము సంపూర్ణతలకు వచ్చునుగాక. కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తారా? అక్కడ ఏమన్నాడంటే క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక తక్కిడు ఉంది, నువ్వు కేజీ బెల్లం కావాలి, కేజీ పంచదార కావాలి, కేజీ పప్పు కావాలి, కేజీ మినపప్పు కావాలి, ఆ తక్కిడిలో ఒక రాయి ఉంటుంది, కిలో రాడు. ఆ కిలో రాడుకి తగినట్లుగానే ఆ పక్కన ఖాళీ దాంట్లో సరుకు ఉంటుంది, కిలో పంచదార ఉంటుంది. కిలో తూకానికి సరిగ్గా సరిపోతుంది, నువ్వు చూసుకుంటావు. ఇప్పుడు అవి లేవు, కానీ ఇప్పుడు ఎంత కంప్యూటర్ మిషన్లు వచ్చేసినాయి. సరిగ్గా లేకపోతే మరలా తూకమే ఎంతాం. దేవుడు కూడా ఏమంటాడంటే నేను సంపూర్ణుణ్ణి, నాలో ఏ లోపం లేదు. మీరు కూడా ఎలా మారాలంటే సమాన సంపూర్ణతలోకి వచ్చేసేయాలి. యేసు నామములో సంఘం సంపూర్ణతలోకి వచ్చునుగాక, కృప విస్తరించునుగాక. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ, చాలా పెద్ద ఆవిడే, చాలా జ్ఞానం కలిగిన ఆవిడే, చాలా తెలివైన ఆవిడే, అస్సలు ఎవరున్నారండి భక్తి పరులు, భూమి మీద భక్తి పరులు ఎవరున్నారండి, ఆ చూపించండి ఒకరిని అని వాదోపవాదంలో దిగింది. కొంతమంది వాదోపవాదంలో దిగారంటే శంగుముడేశారంటే ఇక అసలు మామూలుగా ఉండదు మాట. ఎవరున్నారండి చూపించండి భక్తి పరులు, ఏంటి బాల కొద్ది ప్రసంగాలు ఎవరు ఉన్నారండి, అసలు నాకు ఒక పెర్ఫెక్ట్ పాస్టర్ గారిని చూపించండి అని గొడవ పెట్టేసుకుంటుందంట ఆవిడ. సరే మోకాలు వేసి ప్రార్థన చేయమ్మా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే పరలోకం తెరవబడి దేవదూత ప్రత్యక్షమైందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. వింటున్నారా?
భూమి మీద ఎవ్వరు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు నాకు లేరని ఎవ్వరు కనబట్టలేదు. 100కి 100% భక్తి చేసే పాస్టర్లు కనబట్టలేదు, విశ్వాసులకు ఎవ్వరు కనబట్టలేదు నాకు. కాబట్టి నాకు ఈ భూమి మీద ఏ పాస్టర్ గారు నాకు నచ్చలేదు. పరలోకం నుంచి ఎవరినైనా పంపించండి అని ప్రార్థన చేసుకుంటుంది, ఉపవాసాలు ఉండిపోతుందంటే ఆవిడ. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మగ మహారాజులందరూ చెప్పండి అయ్యా, బ్రదర్లు అందరూ చెప్పండి అయ్యా, సిస్టర్లు అందరూ చెప్పండి అయ్యా, అందరూ కలిసి గట్టిగా చెప్పండి అయ్యా. చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లి. ఎవ్వరు పర్ఫెక్ట్ వాళ్ళు కనబట్టలేదు నాకు. సరే, దేవుడు పరలోకం నుంచి దేవదూతని పంపించి, నీకు భూమి మీద ఎవరు పర్ఫెక్ట్ వాళ్ళు కనబట్టలేదు కదా, అవును, పరలోకం నుంచి పంపించమంటున్నావు కదా, ఓకే పంపిస్తా అని దేవుడు కొంతమంది పేర్లు చెప్పాడంట. ఫస్ట్ దేవుడు చెప్పిన పాస్టర్ గారి పేరు ఏంటంటే అబ్రహాం. అంటే బైబిల్లో విశ్వాసులకి తండ్రి కదా. అబ్రహాముని పంపించమంటావా అని అడిగాడంట. అబ్రహాం ఎవరు అసలు మాట్లాడరా మీరు? విశ్వాసులకి తండ్రి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు ప్రభు మీద విశ్వాసం ద్వారా అద్భుతమంత సంతాన ప్రాప్తిని పొందుకున్నాడు. విశ్వాసులకి తండ్రి. అలాంటోడు నీకు తండ్రిగా ఉంటే, అలాంటోడు నీకు సేవకుడిగా ఉంటే అద్భుతంగా నువ్వు ఎదుగుతావు. పరలోకం నుంచి అబ్రహామును పంపించమంటావా అంటే ఈవిడ చాలా తెలివైంది. అబ్రహామా విశ్వాసులకి తండ్రే కానీ హాగరు ప్రాబ్లం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ ప్రాబ్లం ఉంది? హాగరు దాసి, వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసి. హాగరు ప్రాబ్లం ఉంది. అవునా? అబ్రహాము పర్ఫెక్ట్ కాదు, ఇంటి కొట్టేసింది. ఆ తర్వాత అబ్రహాం కుమారుడైన ఇస్సాకుని పంపించినా అన్నాడంట దేవుడు, దేవదూత. ఇస్సాకు విధేయుడే. ఇస్సాకు విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చింది, అద్భుతం. కానీ భార్యతో సరసమాడుతున్నట్టుగా చూశాడు రాజుగారు అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా. కిటికీలను చూశాడు రాజు, అబీమెలెకు రాజు చూశాడు. అలాంటి పాస్టర్ నాకు వద్దు. ఈవిడే సెలెక్ట్ చేసుకుంటుంది. సరే, 3వ బ్యాచ్ అబ్రాహాం అయిపోయాడు, ఇస్సాకు అయిపోయాడు. నెక్స్ట్ మాట్లాడండి అమ్మ, బంగారు తొలిలారా మాట్లాడండి అమ్మ. యాకోబా అంటేనే అస్సలు మోసగాళ్ళకి అలాంటి వాళ్ళు వద్దండి బాబా. సరే, మరి ఆలోచించుకుంటా వెంటనే ఏలియా గుర్తొచ్చాడంటే. ఏలి అంటే ఏమనుకుంటున్నావు అసలు? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే వచ్చింది. అసలు ఏలియా ప్రార్థనకి 450 మంది బయలు ప్రవక్తలు యెహోవా దేవుడిని కేకలి. అలాంటి వాళ్ళు ఉంటే అద్భుతం. పంపించమంటావా ఏలియాని పరలోకం నుంచి అని దేవదూత అడిగితే, ఏలియాని గారిని పంపించమంటావా అని అంటే, ఏలియా 450 మందిని ఒప్పించాడే కానీ ఆయన కోపం వస్తే ఆకాశం నుంచి అగ్నిని పంపించేది, మొత్తం బాక్సులు, కిటికీలు, లైట్లు మొత్తం అన్ని కాల్చేస్తాడని బాబా. స్తోత్రం చెప్పండి. ఆయనకి కోపం, ఆకాశం నుంచి అగ్నిని కురిపించి మొత్తం అన్ని కాల్చి పూడి చేస్తాడు. వద్దు బాబా, కోపం పాస్టర్ వద్దు గారండి బాబు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి అమ్మా, ఆలు సోపండి అమ్మా. మధుబాబు సొప్పయ్యా స్తోత్రం అల్లు చెప్పండి. కోప్పడే పాస్టర్ గారు వద్దుని బాబా. ఆయన వద్దు, మొత్తం కాల్చేస్తాడు, బూడి మొత్తం అగ్ని మండించి అంటాడు. వద్దు బాబు, వద్దు, ఫైర్ అయినా వద్దు. సరే, మరలా మరి మోషే కొండ మీద 40 రోజులు ప్రార్థన చేశాడు కదా, మోషేని పంపించమంటావా? మోషే ప్రార్థన పరుడే కానండి, ప్రజలను తిట్టేస్తాడండి, ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? వద్దండి బాబా, తిట్లు పాస్టర్ గారు వద్దండి బాబు. గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా అస్సలు వద్దండి బాబు. సరే, ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ అంత వదిలేసి దేవదూత న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసిందంట. స్తోత్రం చెప్పండి. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసింది, కొత్త నిబంధనలోకి వచ్చేసి బాప్తిస్మ ఇచ్చి యోహాను పంపించమంటావా? బాప్తిస్మ ఇచ్చి యోహాను అద్భుతమే కానండి, సర్ప సంతానం అంటాడండి బాబు, పాము పిల్లారని తిడుతున్నాడండి. ఆయన వద్దు. సరే, మళ్ళీ ఆలోచించుకున్నారంట. సరే, 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఎవరు కావాలో చెప్పు, వాళ్ళని పంపిస్తాను. మొదటి శిష్యుడు ఎవరు?
పేతుని పంపించమంటావా? పేతురు వలేస్తే విస్తారమైన చేపలు పట్టాడు కదా, పంపించమంటావా? పేతురు బాగానే ఉంటాడు కానండి, మధ్యలోకి వచ్చినప్పటికీ యేసు బాబు ఎవరో తెలియదు బొంకేయాడు కదండి, ఆయన వద్దు. అంటే ఎవరు పర్ఫెక్టో చెప్తున్నాను, వద్దు. సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోవాలి. వద్దు, నాకు బొంకేసి వాళ్ళు వద్దండి బాబు, ఆయన అసలు వద్దు. నెక్స్ట్, తోమాను పంపించమంటావా? తోమ మన భారతదేశానికి వచ్చి అద్భుతమైన సేవ ఆయన గాయాలు వచ్చి ఎడితే కన్నా మనం అంటాడు బాబా, అలాంటి వాళ్ళు ఎందుకంటే వద్దు. సరే, పౌలు అద్భుతమైన పరిచయం చేశాడు కదా, శిష్యులు చేయలేని గొప్ప పరిచయం చేశాడు, 14 పత్రికలు రాశాడు. పౌలు సంఘాలు కట్టాడు కదా, అద్భుతమైన అపోస్తుడని పిలువబడిన పౌలు మీకు పాస్టర్గా ఉంటే ఎంత బాగుంటుంది మీ సంఘం, పంపించమంటావా? పౌలు ప్రసంగాలు బాగున్నాయండి, సంఘాలు బాగా కట్టాడండి, కానీ శరీరంలో ముళ్ళు ఉందండి బాబు, ఆయన వద్దండి బాబా, స్తోత్రం చెప్పండి, ఆయన అసలే వద్దండి. సరే, వాళ్ళ శిష్యుడు ఉన్నాడే, పౌలు దగ్గర పనిచేసిన శిష్యుడు తిమోతిని పంపించమంటావా? తిమోతి మంచి పేరు సంపాదించుకున్నాడు కదా, మంచి పేరు సంపాదించుకున్నాడు, కానీ కడుపులో జబ్బు ఉందని బాబు వద్దండి అన్నాడు. మరి ఎవరిని పంపించమంటావు? లాస్ట్ వరకు అంతా ఆలోచించి కనుక ఎవరో పర్ఫెక్ట్ కాదండి, మీరు ఒకరోజు చేయండి అన్నదంట ఆమె. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ భూమి మీద ఎవరో పర్ఫెక్ట్ కాదు, యేసయ్య ఒక్కడే సంపూర్ణుడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మరి ఆయనకి కలిగిన సంపూర్ణత నువ్వు సంపాదించుకోవాలి. అందరూ 100కి 100 మార్కులు కాదు, ఎవరిలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, అందుకే ఆ లోపాలు దిద్దుకోవటానికే ఈ కూటాలు. ఆమేన్. దిద్దుబాటు కూడికలే ఇవి. లోపాలన్నీ సరిదిద్దుకుని సంపూర్ణులుగా మారి ప్రభు బలలో చేతులుంచటానికి, ఆయన ఎదుట నిలబడటానికి కావలసిన మహాకృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చేతులెత్తి ఒకసారి ఆమేనండి. నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారెవరు? ఆయన ఎదుట ఎవరు నిలబడతారు? ముచ్చటగా 3 మాటలు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, పరిశుద్ధులే ఆయన ఎదుట నిలబడతారు. నెంబర్ 2, ప్రార్థించేవారే ఆయన ఎదుట నిలబడతారు. నెంబర్ 3, సంపూర్ణులే ఆయన ఎదుట నిలబడతారు. ఆయన ఎదుట నిలబడే కృప మనందరికీ, ఉపవాస కూడికలో పాల్గొన్న మీ అందరికీ అనుగ్రహించబడి ఆయన రాజ్యంలో యుగయుగాలుండే ధన్యత ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరిలాగే మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చిన వర్తమానం కొరకే 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం 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 అని చెప్పండి. బిగ్గరగా అందరు మోకాల మీదకి వచ్చేసేయాలి. కూర్చుని మీద ఉన్న వాళ్ళు నిలబడండి. స్తోత్రం స్తోత్రం అని చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా, నీ ఎదుట నిలబడే కృపనివ్వండి నాయన. ఆయన ఎదుట నిలబడడానికి కావలసిన కృపను సంపాదించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విన్న మాటలు తలపోసుకోండి, మర్చిపోకండి. నీ కొరకే ఈ మాటలు ప్రభు అందించాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారెవరు? ప్రార్థన చేస్తారా? తల్లులారా, చెల్లులారా, తమ్ముళ్ళారా, అందరూ పరిశుద్ధ స్థలంలో నిలబడగలిగిన వారు ఎవరు? ఆయన ఎదుట ఎవరు నిలబడతారో చక్కని మాటలు, ముచ్చటగా 3 మాటలు ప్రభుని ఎదుట నిలబెట్టాడు. అయ్యా, నీ ఎదుట నిలబడే కృపనివ్వండి నాయన. ప్రార్థించాలి. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన పరులుగా మారాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా, నీ ఎదుట నిలబడే కృప, ఆయన ఎదుట నిలబడటానికి కావలసిన కృప. హల్లెలూయా హల్లెలూయా. విన్నావు కదా మాటలు, విన్నావు కదా ఆయన మాటలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన మాట. తీర్మానంలోకి వద్దాం. హల్లెలూయా హల్లెలూయా. విన్నారు కదా మాటలు, యేసయ్య మాటల కొరకు అందరం స్తోత్రం చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. అయ్యా, నీ ఎదుట నేను నిలబడాలి,
కావలసిన కృపనివ్వండి నాయన. కృప తక్కువ చేయొద్దు నాయన అని తీర్మానం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. విన్న వాక్యం మరొక్కసారి మన జీవితంలో నూతన పరచబడినట్లుగా ఆయన ఎదుట నిలబడటానికి సామర్థ్యం మనం పొందినట్లు 2 చేతులెత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని, నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వారి త్యాగం అంకిత భావం కలుగ చేసెను, ఆశల వాకిలి తెరచినావు, వర్షం కురిపించినావు. నా హృదయము చప్పట్లు కృతజ్ఞత, నీ సన్నిధిలో స్తుతి పాడన నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. గ్లోరీ. స్వచ్ఛమైన వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంఘముగా నిన్ను నిలపబోతున్నాడు ఆయన. సిగ్గుపరచడు ఎప్పుడు. ఆర్పచాలని అగ్ని జ్వాలగా చేసే దేవుని నిరీక్షణ. చప్పట్లు, తీర్మానం. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగముగాన నిలుపునే నీ ఎదుట. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగముగాన నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచడు నన్నెన్నడు, నాలో నీకున్న నిరీక్షణ. వేచి ఉన్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. నా హృదయము ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడన నా హృదయ విద్వాంసుడా. నా హృదయము తీర్మానం కృతజ్ఞతా సంద్రమే,
నీ సన్నిధిలో స్తుతి పాడనా, నా హృదయ విద్వాంసుడా, నీ హృదయములో ఆయన ఎదుట నిలబెడిపోతున్నాడు, శుద్ధీకరిస్తూ ఉన్నాడు. నూతన కృప, నవనూతన కృప నా హృదయములో పొందెనే, కృతజ్ఞత సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా, నా హృదయ విద్వాంసుడా, నా హృదయ పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ కార్యము ఆయన ఎదుట నిలబెట్టబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమా స్వరూపమైన ఆత్మ రిదిరి మాందర బలన శకార బల రబ, రిదిరి మాందర బలమాన శకార బల తిరాందర బలమ. ప్రభువా, నీ ఆత్మ నీ ఎదుట నిలబెట్టే శక్తి సంఘం నీ ఎదుట నిలబడాలి నాయన. అలాంటి శుద్ధీకరణ, అలాంటి శుద్ధీకరణ నా హృదయ విద్వాంసుడా. మహిమ కలిగిన సంగముగా నన్ను నిలుపునే నీ ఎదుట, సిగ్గుపరచదు నన్నెన్నడు, నాలో నీకున్న వేచి ఉన్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. నిజంగా ఈ ఉదయకాలం ఆయన పరిశుద్ధ స్థలములో నిలిచే కృప మనకి ఇస్తున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. నూతన కృప కొరకే స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు ఆయన ఎదుట నిలబడతారో మనకిచ్చిన ఈ మాటల కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ప్రభా మేము చేసినటువంటి యొక్క తండ్రి ప్రార్థనలన్నీ కూడా ఆశీర్వాదకరంగా అయ్యా తెలియపరిచిన వాక్యం ఆశీర్వాదకరంగా మీరు బోధించి నడిపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అయ్యా నీ పరిశుద్ధ పర్వతం ఎదుట, అయ్యా నీ పర్వతం ఎదుట నిలవదగిన వారు ఎవరని తండ్రి అయ్యా మీరు బోధించిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు. ఒక్కొక్క మాట ప్రభా బిడ్డల జీవితాల్లో ఫలభరితముగా నీరు కట్టి మీరు ఫలింపచేయుచున్నటువంటి విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధతలో తండ్రి ప్రభా నాయన అయ్యా నీలాంటి సమానమైన సంపూర్ణతలోనికి మేము రావాలని మీరు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు. అయ్యా ఒక్కొక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ఎంతమంది అయ్యా ప్రజలు తండ్రి భూమి మీద ఉన్న ఏ మనిషిలో లేని సంపూర్ణత అయ్యా నీలో అట్టి సంపూర్ణత ఉందని మీరు బయలుపరిచిన విధానం అంతటి కొరకై స్తోత్రాలు. అయ్యా అయ్యా చక్కగా తండ్రి ప్రభ ఒక్కొక్క బిడ్డ తండ్రి ప్రభ నాయన అయ్యా ప్రతి అడుగు తండ్రి ప్రభ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడానికి వేస్తూ నడవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధత ప్రాణంగా మార్చండి అయ్యా. పరిశుద్ధతే తండ్రి ప్రభ తమ జీవితంలో ఒక అద్భుతమైన తండ్రి ప్రభ విలువైన అంశముగా ఎంచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి పరిశుద్ధత విషయంలో తండ్రి ప్రభ నాయన బిడ్డలు అయ్యా జాగ్రత్తగా ఉండి నడిపించుకోవడానికి మీరు సహాయము దయచేయండి ప్రభా. తన ఘటాన్ని ఎలాగ కాపాడుకోవాలో అది తండ్రి తెలుసుకోవటమే దేవుని చిత్తమని వాక్యం తెలియపరుస్తూ ఉంది కదా నాయన. మీ బిడ్డల జీవితంలో ప్రతి ఘటాన్ని మీరు పరిశుద్ధంగా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి ప్రభా యేసయ్య అయ్యా నీ ఎదుట తండ్రి ప్రభా నాయన బిడ్డలో నిలబడ్డానికి తండ్రి ప్రభా ప్రార్థన లేని వ్యక్తులుగా ఉండకూడదయ్యా. శక్తివంతమైన ప్రార్థన మా బిడ్డలు ఒక్కొక్కరు చేయగలగాలి. ప్రార్థనలో ఒక్కొక్కరు పోరాడే వ్యక్తులుగా మార్చబడగలగాలి. రోధించే విద్య నేర్చుకోమని తెలియపరిచారు. అంగలార్చే స్త్రీలుగా ఉండాలని తెలియపరిచారు అయ్యా. సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఒక వెన్నెముకగా దైవజనుల వెంట నిలబడడానికి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభా.
సంఘంలో దైవచనులు తెలియపరిచినట్లుగా ప్రతి దినాన గంటల తరబడి ఇక్కడ విజ్ఞాపన జరగాలి, గంటల తరబడి ఇక్కడ తండ్రి ప్రార్థన జరుగుతూనే ఉండగలగాలి. ప్రభువా, అనేక మంది బిడ్డలు వచ్చి మోకరించి ప్రార్థిస్తూ ఉండగానే ప్రభువా నాయన నీవు కోరుకున్న తండ్రి ప్రభు అద్భుతమైన పరిచర్యను జరిగించబోతున్నందుకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి ప్రభు అద్భుతమైన పరిచర్య, అద్భుతమైన మహిమ కలిగిన సంఘముగా నీ ఎదుట ఒక్కొక్క బిడ్డను ఇక్కడ తండ్రి నీ ఎదుట నిలబెట్టుకోబోతున్నదిగా ఈ స్తోత్రాలు. కృప చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డని ప్రార్థనా పరులుగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు. ప్రార్థన ఆత్మను బలముగా ఒక్కొక్క బిడ్డ మీద కుమ్మరించబోతున్నందుకు స్తోత్రాలు. యాకోబులాగా పోరాడగలిగిన ప్రార్థనాత్మ చేత ఒక్కొక్క బిడ్డ నింపబడబోతున్నదిగా ఈ స్తోత్రం అయ్యా. అట్టి కృపతో తండ్రి ప్రభు నాయన మీరు బలపరచబోతున్న విధానం అంతటి కొరకు స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి ప్రార్థనా పరులుగా బిడ్డలు మార్చండి, పరిశుద్ధులుగా బిడ్డల మీద మార్చండి అయ్యా. తండ్రి ప్రభు ఉపవసించి ప్రభు కన్నీరు కార్చి రోధించే బిడ్డలుగా మా బిడ్డలు మార్చబడడానికి సహాయము దయచేయండి ప్రభు. ఎలాగుండాలో ఈ 3 రోజులు మీరు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు. ఏ సంపూర్ణత కొరకు ప్రయాసపడాలో మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఈ దినమున ఒక్కొక్క బిడ్డ ఆ సంపూర్ణతలోనికి నడిపించబడడానికి సహాయము దయచేయండి ప్రభు. ఒక్కొక్క బిడ్డ వాక్యంలో స్థిరపరచబడడానికి కృపనివ్వండి అయ్యా. ఈ ప్రయాస, ఈ విశ్వాసన అయ్యా, కష్టము, సేవకులతో ఉపవాస, కన్నీటి భారం, ప్రార్థన వృధా కాకుండా ప్రభు నాయన నువ్వు అద్భుతమైన మహిమ కలిగిన సంఘముగా మా బిడ్డలు ఒక్కొక్కరిని ఎదురు నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రం. అలాంటి కృపతో మీరు నింపి నడిపించండి ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధుడా తండ్రి ప్రభ, ఇదిగో అయా తండ్రి ప్రభ, ఇప్పుడు జరగబోతున్న బల్లారతన కార్యక్రమం అంతటిని క్రమంగాను మర్యాదకరముగాను బిడ్డలని ఎదుట తండ్రి ప్రభ నాయన నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరు జరిగించి మహిమ తెచ్చుకుంటారండి తండ్రి. వాక్యం చెప్పిన దాసులు ఇంకా బలపరచండి. ఇంకా జరుగుతున్న ప్రయాణాల్లో తండ్రి ప్రభ నాయన ఎక్కడ నిలబడుతున్నారో ఇలాంటి అద్భుతమైన తండ్రి ప్రభ నాయన మాటలు బోధిస్తూ తండ్రి బిడ్డలు బలపరచుకోవడానికి మీరు సహాయం చేసి సంఘాన్ని ఎదుట మీరు సిద్ధపరిచి అయ్యా మీరు రాకడలు ఎత్తపడే గుంపులు ఉండడానికి సహాయము దయచేస్తారని యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో బాప్తిస్మాలు ఎవరైతే పొందుకున్నారో